నమస్తే. ఎన్నో విషయాలు మెగా9 హెల్త్ ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలా వరకు మీ నుంచి మంచి స్పందన వస్తుంది. ఇంకా మీరు ఎలాంటి విషయాలు కనుక్కోవాలనుకుంటున్నారు, ఏ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఈరోజు నాతో పాటు ఉన్నారు శివకుమార్ గారు, ప్రముఖ ఆర్థోపెడిక్. సో తన్నడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈ మధ్య కాలంలో పిల్లల దగ్గర నుంచి మొదలు, లేడీస్ దగ్గర నుంచి మొదలు అసలు యంగ్ ఏజ్లోనే మోకాళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది. కారణాలు ఏమిటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని అరికట్టాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, సర్జరీస్ వరకు వెళ్లకుండా ఉండాలి అంటే ఏవైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ వాడుతున్నారు, ఎలాంటి ఇంజెక్షన్స్ వాడుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా శివకుమార్ గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, మీరు డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సో వెరీ హ్యాపీ టు సీ యూ సార్ ఫస్ట్. అండ్ ఫస్ట్ చెప్పండి, అసలు చాలా వరకు ఈ మధ్య కాలంలో నొప్పులు అనగానే ముందు మోకాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటారు? వయసుతో నిమిత్తం లేకుండా, ఇంతకుముందు మనకి నొప్పులు వచ్చాయి అంటే ఒక సడన్ ఏజ్ ఉండేది, పెద్దవాళ్ళకి మాత్రమే పెయిన్స్ వస్తాయని. ఈ మధ్య కాలంలో పిల్లలకు కూడా మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. కారణం ఏంటంటారు? మంచి క్వశ్చన్ మేడం. పాతకాలంలో ఒక 60-70 ఏళ్ళ తర్వాత మనం ఎక్కువ చూసేవాళ్ళం నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ. ఇప్పుడు 30s నుంచి మేము చూస్తున్నాం. పర్టికులర్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్లో ఎక్కువ చూస్తున్నాం. ఓకే. బట్ మోర్ ఆర్ లెస్ అందరి పని కూడా కూర్చుని కంప్యూటర్ ముందు కూర్చుని చేసే పనిలానే అయిపోయింది. సో డెస్క్ జాబ్ అంటాం కదా, సో అందరూ డెస్క్ జాబ్స్లోకి మారిపోయారు. వెదర్ ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ ఆర్ నాన్ ఐటీ కూడా డెస్క్ జాబ్ మారిపోయింది. ఇక్కడ ఏమవుతుందంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అవుతుంది, మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. మనం వీఆర్ యూజింగ్ ఆల్ కార్స్, వెహికల్స్ మీద ఎక్కువ వెళ్తున్నాము, టైం ఉండట్లేదు. ఈ బిజీ షెడ్యూల్లో ఫిట్నెస్ అనేది పూర్తిగా మనకి పక్కకి వెళ్ళిపోయింది. పాతకాలంలో ఫిట్నెస్ రొటీన్గా వచ్చేది, అంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. చిన్నప్పుడు మనం కూడా సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం స్కూల్కి. ఇప్పుడు మన పిల్లలు ఎవరు సైకిల్ మీద నడిచేవాళ్ళు సార్ ఒకప్పుడు. సో అక్కడి నుంచి రూట్ కాజ్ ఒక లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది, అది మనందరికీ తెలుసు. సరే, మనం ఏం చేయగలం దీంట్లో? నీ పెయిన్స్ ఎర్లీగా వస్తున్నాయి. బేసిక్గా డెఫినెట్గా ఫిట్నెస్ లేకపోవడం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఇంకొక రీజన్, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రీజన్ తెలియదు కానీ అరిగిపోవడం తొందరగా జరుగుతుంది. అంటే మీకు ఎలా చెప్పాలంటే, జుట్టు తెల్లబడుతోంది, 30s 40sకి వచ్చేటప్పటికే జుట్టు తెల్లబడుతోంది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా రీజన్ తెలియదు. అంటే కొన్ని సస్పెక్టెడ్ ఉన్నాయి, మేబీ మన ఫుడ్లో కెమికల్స్ ఉన్నాయి, పెస్టిసైడ్స్ జెనెటిక్ కూడా అని చెప్తారు, జీన్స్ ఉన్నాయి, ఇలా అనేకమైన ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కూడా ఉన్నాయి, కొంచెం పొల్యూషన్ ఎఫెక్ట్ ఉంది. ఇందాక మనం అనుకున్నట్టుగా ఫిట్నెస్ అనేది కూడా కారణం. సో అన్ని ఫ్యాక్టర్స్ వల్ల చిన్న ఏజ్లో వస్తున్నాయి. సరే, ఉన్నాయి, దాని గురించి ఎక్కువ వితౌట్ బ్రేకింగ్ అవర్ హెడ్స్ మనం ఏం చేయగలమంటే, సింపుల్గా స్పెషల్లీ డెస్క్ జాబ్, సిట్టింగ్ జాబ్లో ఉన్నవాళ్ళు ఎవ్రీ 1 or 2 hours మధ్యలో లేచి కొంచెం స్ట్రెచెస్ చేసుకుంటూ ఉండాలి. దే టు స్ట్రెచ్ దేర్ జాయింట్స్. ఒకసారి అటు ఇటు నడుచుకుని రావడము, మెడ దగ్గర నుంచి ఒక్కసారి అన్ని జాయింట్స్ ఒకసారి ఫ్రీ చేసుకుని మళ్ళీ వచ్చి కూర్చోవడము. ఎక్కువసేపు కూర్చుని పనిచేసే సిచ్యువేషన్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు నిలబడి పనిచేయడం కూడా, అంటే స్టాండింగ్ డెస్క్ అంటాం. ఎవ్రీ 1 or 2 hours షిఫ్ట్ టు ఏ స్టాండింగ్ డెస్క్. కొంతసేపు నిలబడి పనిచేయండి, ఒక 1/2 hour. అగైన్ యూ గో బ్యాక్ అండ్ సిట్. సో దీంతో కొంత జాయింట్స్ లూబ్రికేట్ అవుతూ ఉంటాయి. ఇది మన జాబ్లో మనం తీసుకోవాల్సింది. ఫిట్నెస్ కోసం అందరూ మినిమంగా చేయాల్సింది బేసిక్ స్ట్రెచెస్ చేయాలండి. అంటే ఒక జాయింట్ ఉంది, ఈ జాయింట్ ఉంది, ఈ జాయింట్ని మనం రెగ్యులర్గా స్ట్రెచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ టు డూ ద ఫుల్ మూమెంట్స్, స్లో రెగ్యులర్ స్ట్రెచెస్. ఇది ప్రతి జాయింట్కి మనం చేయాలి. ఇదే మనం యోగాలో చేస్తుంటాం. యోగాసనాలు ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యాయి, అందరూ రీసెంట్లీ సెలబ్రేటెడ్ యోగా డే ఆల్సో. ఈ యోగాలో ఏమవుతుంది, బాడీలో జాయింట్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి. ఆ ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ అయితే జాయింట్స్లో అరిగిపోవడం అనేది స్లో డౌన్ అవుతుంది. ఒకవేళ పొరపాటున అరిగినా చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోతారు దాని నుంచి. సో బేసిక్గా స్ట్రెచెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యోగాసనాస్ అండ్ ఇంటర్మిటెంట్ స్ట్రెచెస్ వైల్ యు ఆర్ డూయింగ్ యువర్ జాబ్. అప్పుడప్పుడు స్టాండింగ్ సిట్టింగ్ మధ్య షఫల్ అవ్వడం డెస్క్ జాబ్ వాళ్ళు. ఇంకా డైట్ విషయంలో కొంచెం హెల్తీ డైట్, పర్టికులర్లీ కెమికల్ ఫ్రీ డైట్. ఎస్, మీరు డైట్ అన్నారు కాబట్టి ఒక విషయం చెప్పండి సార్. ఈ మధ్య కాలంలో పిల్లలకి స్విగ్గీలు, ఈ జొమాటోలు వచ్చిన తర్వాత ఆర్డర్ ఎక్కువైపోతుంది, బయట నుంచి అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువైపోతుంది. అందరూ వర్కింగ్ ఉమెన్స్, అందరూ బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కాబట్టి ఒక ఆర్డర్ పెట్టుకోవడం, తినటం అనేది ఎక్కువ అవుతుంది. సో ఇలాంటి ఫుడ్ వల్ల కూడా
మీరు అన్నట్టుగా ఇలాంటి పెయిన్స్ కానీ ఇలా పిల్లలు జబ్బును పడే అవకాశం ఎక్కువగా ఉందంటారా? 100% అండి. లేటెస్ట్ రీసెర్చ్ కూడా of course though it is not confirmatory but it is pointing towards a significant shift in the diet. Not only joint pains, even cancer లాంటి ప్రాబ్లమ్స్ కూడా they are pointing towards the diet. డైట్లో 3 ఆస్పెక్ట్స్ మనం కేర్ తీసుకోవాలి. ఒకటి, లో సాల్ట్ డైట్ ఈజ్ రికమెండెడ్. ఏ హెల్త్ ప్రాబ్లం అయినా రాకుండా ఉండాలంటే జాయింట్ పెయిన్స్ కూడా లో సాల్ట్ డైట్ ఈజ్ రికమెండెడ్. సెకండ్ థింగ్, డైట్ రిచ్ ఇన్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో సాలడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ రెగ్యులర్గా మన డైట్లో ఉండాలి. అండ్ థర్డ్ థింగ్, రిఫైన్డ్ ఫుడ్స్ మనం తగ్గించుకోవాలి. అంటే మైదా, ఇటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ అనమాట. ఓకే, చాలా మంది ఈ వైట్ కలర్ అసలు యూజ్ చేయకుండా ఉంటే బెటర్ అంటారు. 5 వైట్స్ అవాయిడ్ చేయాలని చెప్తారు. మీరు అదే చెప్తారా? ఎగ్జాక్ట్లీ. సో రిఫైన్డ్ ఫుడ్స్ తగ్గించుకుని హోల్ గ్రెయిన్, అంటే ఇప్పుడు రైస్ ఉంది, బ్రౌన్ రైస్, వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ బెటర్. దీనికంటే అలాగే వీట్లో కూడా హోల్ వీట్ ఈజ్ బెటర్. దీనికంటే బెటర్ మిల్లెట్స్, ఎందుకంటే మిల్లెట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. అండ్ మిల్లెట్స్లో మెయిన్ అడ్వాంటేజ్, కెమికల్స్, ఫార్మింగ్లో కెమికల్స్ ఎక్కువ వాడరు మిల్లెట్స్లో. బికాస్ మిల్లెట్స్ ఈజ్ ఎ వెరీ ఓల్డ్ ట్రెడిషనల్ సీడ్. ఇట్ ఈస్ నాట్ హైబ్రిడ్ సీడ్. అన్లైక్ రైస్ అండ్ వీట్ ఆర్ హైబ్రిడ్ సీడ్స్. సో దే నీడ్ లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్. వాటికి పెస్ట్స్ ఎక్కువ రావు మిల్లెట్స్కి. సో ఇవన్నీ కూడా మన ఫుడ్లో కెమికల్స్ లోడ్, అంటే పెస్టిసైడ్ లోడ్ తగ్గించుకునేలా ఆర్గానిక్ ఫుడ్కి షిఫ్ట్ అవ్వడము, ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పెంచుకోవడము, లో సాల్ట్ డైట్, ఈ 3 మనకి యాజ్ ఆఫ్ నౌ రీసెర్చ్ ప్రకారం కన్ఫర్మ్ అయిన ఫ్యాక్ట్స్. జాయింట్ పెయిన్స్ రాకుండా మనం సిగ్నిఫికెంట్గా హెల్ప్ అవుతాయండి. అసలు ప్రపంచవ్యాప్తంగా కాదు, భారతదేశం ఈ మధ్యకాలంలో బాధపడుతుందంటే ఫస్ట్ ఒకటి డయాబెటీస్ అని చెప్తారు. ఫస్ట్ ప్లేస్ డయాబెటీస్, అండ్ నెక్స్ట్ ఓబీస్ అంటారు. చాలా వరకు ఓబీస్ ఎక్కువైపోతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి 5 ఇయర్స్ 6 ఇయర్స్ దగ్గర నుంచి చూస్తే వీళ్ళు 5 ఇయర్స్ ఏమిటి అనే ఆశ్చర్యానికి మనమే గురయ్యే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రీజన్ కూడా చెప్పొచ్చు. ఒబేసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్స్, ద రీజన్ అని చెప్పొచ్చు. మనం అనుకుంటున్న అన్ని ఫ్యాక్టర్స్లో అది కూడా ఒకటి. సో అండ్ చిన్నతనంలో ఒబేసిటీ రాకుండా మనం చేయగలిగినవి, పిల్లల్ని వీ హ్యావ్ టు అలౌ దెమ్ టు జంక్ ఫుడ్, ప్లే అవుట్ సైడ్. మెయిన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడైతే యాక్టివిటీ బాగుంటుందో వీ డోంట్ టెండ్ టు సిట్ అండ్ ఈట్. ఇప్పుడు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ మనం ఫుడ్ తినడం కంటే కూడా ఇఫ్ యూ స్టార్ట్ ప్లేయింగ్, వర్కౌట్ చేస్తున్న కొద్దీ ఆటోమేటిక్లీ క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ పిల్లల్ని మనం ఫుడ్ విషయంలో ఎక్కువ కంట్రోల్ చేయలేము, బట్ వాళ్ళ యాక్టివిటీ పెంచవచ్చు. దట్స్ అ బెటర్ వే. సో ఇప్పుడు అది కూడా కష్టం అవుతుంది కదా సార్. కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత అందరు కార్పొరేట్ స్కూల్స్ అంటున్నారు, కాలేజెస్ అంటున్నారు. సో వాళ్ళకి టైం ఉండట్లేదు. ఒకటి వన్ గుడ్ థింగ్ మీరు చూస్తుంటే కొన్ని మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఆర్ ఎంకరేజింగ్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. మనం కూడా ఇంట్లో మనం కొంచెం టైం ఉంటే కూడా అందరూ కలిసి వాకింగ్కి వెళ్ళడము, ఫ్యామిలీ మొత్తం సైక్లింగ్కి వెళ్ళడం, ఇవన్నీ హెల్ప్ అవుతాయి. ఒక పాయింట్, మీరు ఒబేసిటీ గురించి అన్నారు కాబట్టి, ఒబేసిటీ వచ్చాక జాయింట్ పెయిన్స్ ఉంటే వాళ్ళకి వెయిట్ తగ్గడం కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు, ఆల్రెడీ లావు ఉన్నారు, మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. సో అప్పుడు తగ్గడానికి ఒక చిన్న టెక్నిక్ మేము ఏం చెప్తామంటే, ఒక డైట్ ఎలాగో చేయాలి, ఎస్పెషల్లీ నైట్ కొంచెం ఫుడ్ తగ్గించుకోవడము, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇవి హెల్ప్ అవుతాయి. ఇది కాకుండా స్విమ్మింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. మనకి స్విమ్మింగ్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ స్విమ్మింగ్ పూల్లో దిగి, జస్ట్ ఇఫ్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ స్విమ్మింగ్, ఆర్ ఇఫ్ యూ జస్ట్ ప్లే ఇన్ ద స్విమ్మింగ్ పూల్, ఊరికే కిడ్స్ పూల్లో అటు ఇటు నడిస్తే కూడా మన వెయిట్ తగ్గిపోతుంది కదా వాటర్లో దిగేటప్పటికి. ఆటోమేటిక్గా జాయింట్ మీద లోడ్ ఉండదు, ఎక్సర్సైజ్ అవుతుంది, జాయింట్ మీద లోడ్ పడదు. సో మీ జాయింట్ పెయిన్స్ తగ్గుతూ ఉంటాయి, వెయిట్ కూడా మీరు ఈజీగా రెడ్యూస్ అవుతారు. అండర్ వాటర్ ఎక్సర్సైజెస్, హైడ్రోథెరపీ అంటారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ వే అనమాట. ఓకే, సో వెయిట్ లాస్కి అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ నీ పెయిన్స్. రైట్. సో కమ్ టు ద పాయింట్. అసలు నీ పెయిన్స్ వచ్చిన తర్వాత చాలా మందిలో అమ్మాయిల్లో రావడం జరుగుతుంది, అమ్మల్లో రావడం జరుగుతుంది. సో ఎందుకంటారు? కారణం ఏంటి? ఎక్కువ లేడీస్లో నీ పెయిన్స్ రావడానికి ఏమిటి కారణం? ఫీమేల్స్లో రావడానికి 2-3 రీజన్స్ ఉన్నాయి మ్యామ్. మెయిన్ రీజన్ పర్టికులర్లీ కొంచెం 40s దాటేటప్పటికి, 50s దగ్గర వచ్చేటప్పటికి హార్మోన్ డిస్టర్బెన్స్ వస్తుంటాయి. ఈ హార్మోన్ డిస్టర్బెన్సెస్ కొంచెం మెనోపాజ్ దగ్గరికి వచ్చినప్పుడు వీటి వల్ల బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి. నేను అంటే సరదాగా లేడీస్ అందరికీ అర్థం కావడానికి ఎలా చెప్తానంటే, ఆ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉమెన్కి ఫ్రమ్ మెనార్కీ టు మెనోపాజ్, ఆ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. పిల్లల్ని పెంచడం దగ్గర నుంచి ఇంట్లో పనులు, బయట పనులు అన్నీ ఉంటాయి. సో నేచర్
ఆర్ గాడ్ హ్యాస్ గివెన్ దమ్ ఎక్స్ట్రా హార్మోన్స్ సో దట్ దే రన్ స్మూత్లీ. సో ఎంత పనైనా వాళ్ళు చేయగలుగుతారు, మల్టీ టాస్కింగ్ చేయగలుగుతారు, చాలా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఓకే. కానీ అదే మెనోపాజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ హార్మోన్ ఎఫెక్ట్ తగ్గుతుంది, సో వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. సో సడన్లీ దే రియలైజ్ అదేంటి ఇంతకాలం నేను ఏం ఎక్సర్సైజ్ చేయకపోయినా, నేను ఎలా తినకపోయినా నాకేం కాలేదు కదా, ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ ఇవన్నీ చేయాలా, వాళ్ళకి థాట్ ప్రాసెస్లో మార్పు కష్టం అవుతుంది. అసలు ఎవరికైనా ఇది కామన్గా వస్తుంది సార్ ఈ డౌట్. ఇన్ఫాక్ట్ మన పేరెంట్స్ జనరేషన్ మనం ఎక్కువ చూసాం. మన అమ్మలు వాళ్ళని మనం ఒక ఎక్సర్సైజ్ చేయమంటే ఒక మేము ఫిజియోథెరపీ చెప్తాం, ఇప్పుడు దాకా చేసావా ఏమిటి అని అడుగుతా. ఇంతకాలం బతికేం కదా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చేయాలి అంట. అది హార్మోన్ చేంజ్ వల్ల మెనోపాజ్ తర్వాత ఆ ప్రొటెక్షన్ ఉండదు. సో ఆ దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చిన ఎక్స్ట్రా పవర్స్ ఇప్పుడు లేవు. సో మీరు కూడా నార్మలే కాబట్టి అందరికలా మీరు కూడా కష్టపడాలి, కొంచెం ఎక్సర్సైజ్ చేసి కొంచెం డైట్ మీద కేర్ తీసుకుంటే డెఫినెట్లీ లేడీస్లో ఈ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. సో మీరు లేడీస్ అన్నారు కాబట్టి దీనికి చాలామంది సార్ కొంచెం నీ పెయిన్స్ కాదు అసలు ఎనీ జాయింట్ పెయిన్స్ వస్తే ఫస్ట్ పెయిన్ కిల్లర్స్కి వెళ్ళిపోతారు. పెయిన్ కిల్లర్స్ ఎవరన్నా ఇంట్లో మెడికల్కి సంబంధించిన వాళ్ళు ఉంటే ఒక కాల్తో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. అసలు అక్కడ దాకా హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక ఆర్థోపెటిక్కి చూయించుకోవాలి, అంత థాట్ ఉండదు. అసలు ముందు పెయిన్ కిల్లర్ వేసుకోవాలి, పెయిన్ తగ్గిందా లేదా అని చూసుకోవాలంటారు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల కూడా ఈ పెయిన్స్ పెరిగే అవకాశం ఉందంటారా? అంటే పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అయిపోయే సిచ్యువేషన్ చాలామందికి చూస్తూ ఉంటాం మేము. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిందండి, మెడికల్ సైన్స్ కూడా చాలా ఎక్స్పాండ్ అయింది. ఇదివరకు మోకాళ్ళ నొప్పికి రీజన్ ఎగ్జాక్ట్గా తెలిసేది కాదు. సరే మోకాళ్ళు అరిగిపోయాయి, ఇంకేముంది అయితే పెయిన్ కిల్లర్, లేదంటే నీ రిప్లేస్మెంట్, కీళ్ళ మార్చేయాలి, బేరింగ్స్ మార్చేయాలి, ఇది ఒక్కటే ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదండి, మనకి సైన్స్ డెప్త్ పెరిగింది, ఎందుకు వస్తుంది రీజన్స్ తెలుస్తున్నాయి. సో మీ డాక్టర్ గారిని కలిస్తే దాంట్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. కొందరికి మోకాళ్ళు బెండ్ అవుతాయి, అంటే యాంగులర్ డిఫార్మిటీస్ వస్తాయి, వాటిని కరెక్ట్ చేసే బ్రేసెస్ ఉంటాయి, వాటి కోసం కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవ్వకపోతే ఆ బెండ్ తీసే ఒక సింపుల్ మైనర్ సర్జరీస్ లాంటివి కూడా ఉంటాయి. వాటితో కూడా మోకాళ్ళ నొప్పులు చాలా వరకు వితౌట్ యూజింగ్ అన్నెసరీ మెడిసిన్స్, వితౌట్ గోయింగ్ ఫర్ మేజర్ సర్జరీ లైక్ నీ రిప్లేస్మెంట్, మనకి ఇన్ బిట్వీన్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే లెగమెంట్ టేర్స్ ఉంటాయి, అంటే మన జాయింట్స్ని సపోర్ట్ చేసే లెగమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఎంఆర్ఐ స్కాన్లోనే కనిపిస్తాయి, ఎక్స్రేలో కనపడవు. సో మీ డాక్టర్ గారు చెక్ చేసినప్పుడు, ఆర్థోపెడిక్ డాక్టర్ చెక్ చేసినప్పుడు డౌట్ అనిపిస్తే వాళ్ళు ఆ లెగమెంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా, మెనిస్కస్ షాక్ అబ్జార్బర్స్ ప్రాబ్లం ఉందా చూసి కీహోల్ సర్జరీ ద్వారా దాన్ని రిపేర్ చేస్తారు. అంటే ఇట్స్ లైక్ మీ చెప్పులు ఇప్పుడిప్పుడే అరుగుతున్నాయి, మీరు చెప్పులు మార్చేయక్కర్లేదు, ఉన్న చెప్పుల్ని రిపేర్ చేసి వాడుకోవచ్చు. ఈ జాయింట్ రిపేర్ టెక్నిక్స్ కొత్తగా వచ్చాయి. రైట్. సో ఈ కీ హోల్స్ గురించి మాట్లాడే ముందు చాలామంది భయపడతారు సార్. సర్జరీ అనగానే ఫస్ట్ ఏదో భయం, ఏదో జరిగిపోతుంది, మన బాడీలో ఏదో ఒక పార్ట్ తీసేస్తారేమో అన్న ఒక ఫీల్ చాలా మందిలో ఉంటుంది. అందులో ఇప్పుడు ఇలాంటి సర్జరీస్ వచ్చిన తర్వాత చాలా వరకు భయం పోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. సో అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ కీహోల్కి సంబంధించి? కీహోల్ సర్జరీస్ యాక్చువల్గా స్పోర్ట్స్ ఇంజురీస్ అనే కేటగిరీలో డెవలప్ అయ్యాయండి. నార్మల్ పీపుల్ కోసం కాకుండా స్పోర్ట్స్లో లెగమెంట్స్ టేర్ అయిపోతుంటాయి, అది యాంకిల్ కానీ, షోల్డర్ కానీ, నీ కానీ, ఎక్కువ నీలో దాని ఎఫెక్ట్ ఉంటుంటుంది. ఏంటి వాటిని ఎలా తొందరగా వాళ్ళని స్పోర్ట్స్కి మళ్ళీ రికవర్ చేయడానికి అక్కడ డెవలప్ అయింది కీహోల్ సర్జరీ అనే కాన్సెప్ట్. కానీ అది రాను రాను జనరల్ పబ్లిక్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. పాతకాలంలో సర్జరీ అంటే చాలా పెద్ద ప్రొసీజరు, చాలా బ్లడ్ లాస్, కుట్లు, ఇన్ని స్టిచెస్, ఇంత రెస్ట్, బెడ్ రెస్ట్, అసలు భయం ఆర్థోపెడిక్ సర్జరీ అంటే ఇంకా బెడ్ రిడన్ అయిపోతారు నెల 2 నెలలు. కానీ కీహోల్ సర్జరీలో జస్ట్ ఇక్కడ ఒక స్టిచ్, ఇక్కడ ఒక స్టిచ్ ఉంటుందండి, అంతే. షోల్డర్లో కూడా అంతే, ఇక్కడ ఒక స్టిచ్, ఇక్కడ ఒక స్టిచ్, సింగిల్ స్టిచ్. నెక్స్ట్ డే మూమెంట్, నెక్స్ట్ రోజే నడిపిస్తాం. నేను ఇందాక అన్నట్టుగా ఆ లోపల షాక్ అబ్జార్బర్, మెనిస్కస్ రిపేర్ కానీ, లెగ్మెంట్ రిపేర్స్ కానీ, కార్టిలేజ్ ఒక్కొక్కసారి బేరింగ్ సర్ఫేస్లో గుంతలు పడుతుంటాయి, వాటిని ఫిల్ చేస్తాం. మళ్ళీ ఫిల్ చేసేసి దాన్ని స్మూత్ చేసేసి తొందరగా రికవరీ చేసి ఫ్యూచర్లో ఇది మేజర్ సర్జరీకి వెళ్ళకుండా, అంటే నీ రిప్లేస్మెంట్కి వెళ్ళకుండా నీ ప్రిజర్వేషన్, జాయింట్ ప్రిజర్వేషన్ ప్రొసీజర్స్ ఈ కీహోల్ సర్జరీస్ అనమాట. అది మీ ఆర్థోపెడిక్ డాక్టర్తో డిస్కస్ చేస్తే డెఫినెట్గా హీ విల్ గివ్ యూ విత్. సో మనం సర్జరీ వరకు వెళ్ళాలి, ఈ కీహోల్ వరకు వెళ్ళాలి, అసలు మనకి నీ ప్రాబ్లం ఉంది, వచ్చే అవకాశాలు ఉన్నాయి, బాబాయ్ మనకి ఏదో జరుగుతోంది బాడీలో అని ఎలా తెలుస్తుందంటారు? లైక్ సౌండ్స్ రావటం కానీ, మనం నడిచేటప్పుడు ఏదైనా తేడా రావటం కానీ ఏదైనా అబ్జర్వ్ చేయొచ్చా? కరెక్ట్, వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు మీరు. ఒకటి పెయిన్ అండి, పెయిన్ కాకుండా కొన్ని సౌండ్స్ అబ్జర్వ్ చేయడము, ఇది ఒకటే కాకుండా ఒక్కొక్కసారి కాలు అన్స్టేబుల్గా ఉంటుంది. అంటే మీకు ఎప్పుడో ఏదో దెబ్బ తగిలి ఉంటుంది,
కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటారు, నడుస్తున్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారు. కానీ ఏదన్నా కొద్దిగా ఫాస్ట్గా నడవాలని చూస్తే కాలు గ్రిప్ ఇవ్వట్లేదు, కాన్ఫిడెన్స్ లేదు, పడిపోతామేమో, అన్స్టేబుల్గా ఉంటుంది అనమాట. ఈ ఇన్స్టెబిలిటీ లక్షణాలు లోపల లిగమెంట్ టేర్ ఉందని అర్థం. అది మీకు ఎంఆర్ఐ స్కాన్ చేస్తేనే తెలుస్తాయి. చాలాసార్లు ఎక్స్రే తీసి ఏం లేదు అనుకుంటుంటారు. ఎక్స్రేలో ఓన్లీ మేజర్ ప్రాబ్లమ్సే తెలుస్తాయండి. ఫ్రాక్చర్ కానీ లేకపోతే జాయింట్ అరిగిపోవడం కానీ అడ్వాన్స్ స్టేజ్లో ఉంటేనే తెలుస్తాయి. కానీ ప్రతి మైనర్ థింగ్ కూడా మీకు ఎంఆర్ఐ స్కాన్లో దొరుకుతుంది. అందుకే యాక్చువల్గా కొందరు పేషెంట్లు మమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారు, ప్రతి దానికి ఎంఆర్ఐ రాస్తున్నారని. కానీ ఎంఆర్ఐలో చాలా విషయాలు కాబట్టి అలా మాట్లాడతారు. యాక్చువల్లీ కరెక్టే. కానీ ఎంఆర్ఐ ఒక ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే పొరపాటుని క్యాన్సర్ లాంటివి ఏదైనా ఉంటే కూడా రేర్ పాసిబిలిటీ, స్టిల్ ఇట్స్ ఎ సీరియస్ థింగ్ కదా. పోతే 5,000 పోతే ఎంఆర్ఐ స్కాన్కి, బట్ అట్లీస్ట్ వీఆర్ సేఫ్. సో మాకు ఏమాత్రం కొద్దిగా డౌట్ అనిపించినా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ట్యూమర్స్, క్యాన్సర్స్ ఉన్నా, ప్రతిసారి క్యాన్సరే అవ్వక్కర్లేదు, నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ కూడా ఉంటాయి, అంటే మామూలు ట్యూమర్స్ కూడా ఉంటుంటాయి. ఇవన్నీ కూడా లిగమెంట్ ప్రాబ్లం కానీ, కార్టిలేజ్ ప్రాబ్లం కానీ, నేను ఇందాక అన్నట్టు మెనిస్కస్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తాయి. సో ఎప్పుడైనా మీ డాక్టర్ మీకు ఎంఆర్ఐ రికమెండ్ చేస్తే ప్లీజ్ డోంట్ హెజిటేట్. ఎంఆర్ఐ ఈజ్ వెరీ సేఫ్ అండ్ ఇట్ ఈస్ వర్త్ డూయింగ్ ఇట్. సో ఎంఆర్ఐ చేసిన తర్వాత ఈ కీహోల్ చేయించుకున్న తర్వాత మీరు అన్నట్టుగా నెక్స్ట్ డే ఇమీడియట్గా నడిపిస్తారని చెప్తున్నారు. వాళ్ళకి మళ్ళీ అలాంటి పెయిన్ కానీ, నీ పెయిన్ కానీ వచ్చే అవకాశం, మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఏదైనా ఉంటుందా ఆఫ్టర్ సర్జరీ? దానికోసం మ్యామ్ ఎంఆర్ఐ తీసాము, ఏదో సమ్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు లిగమెంట్ టేరే ఉంది, పార్షియల్ టేర్ ఉంటే మేము డైరెక్ట్ సర్జరీ రికమెండ్ చేయమండి, ఫిజియోథెరపీయే చెప్తాం. ఓకే, ఫస్ట్ వీటన్నిటికీ కూడా నీ పెయిన్ అంటే ఎప్పుడు మేము ఫిజియోథెరపీ ట్రై చేయమని చెప్తాం. ఫిజియోథెరపీలో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి పెయిన్ తగ్గడానికి హీట్, వైబ్రేషన్ అవి పెడతారు. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు. మీకు 4-5 రోజులు కొంచెం పెయిన్ తగ్గాక దే విల్ స్టార్ట్ యూ ఆన్ ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజెస్ జనరల్లీ హోల్ బాడీకి కూడా ఉంటాయి, అంటే నీ ఒకటే కాదు, దే విల్ కవర్ యువర్ బ్యాక్, దే విల్ కవర్ యువర్ ఫుట్ అండ్ యాంకిల్ ఆల్సో. ఈ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే చాలా వరకు దాంట్లోనే కవర్ అయిపోతాయి. దీంట్లో అవ్వకపోతేనే వీల్ సజెస్ట్ సర్జరీ. మీరు ఇందాక అన్నట్టు సర్జరీ తర్వాత కూడా మళ్ళీ రికవర్ కాకుండా మేము ఈ ఎక్సర్సైజెస్ రికమెండ్ చేస్తాం. చాలామంది చేసే తప్పు, సర్జరీ కానీ మేము ఒక్కోసారి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం, ఇంజెక్షన్స్ తీసుకుంటారు, బట్ దే డోంట్ డూ ద ఎక్సర్సైజెస్. ఎక్సర్సైజ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ సర్జరీ ఇస్తారా సార్ ఇంజెక్షన్స్? బిఫోర్ సర్జరీ ఇంజెక్షన్స్ ప్రిఫర్? ఇంజెక్షన్స్ గురించి ఏంటంటే 2 సిచ్యువేషన్స్లో ఇస్తాం. ఒకటి మెనిస్కస్, లిగమెంట్ ప్రాబ్లమ్స్ మైనర్గా ఉన్నప్పుడు ఫస్ట్ ఫిజియోథెరపీలో ఇంప్రూవ్మెంట్ లేకపోతే బిఫోర్ థింకింగ్ ఆఫ్ సర్జరీ మాకు కొన్ని సిచ్యువేషన్స్లో దీనికి సర్జరీ అవసరం లేదు, వీ కెన్ ట్రై ఇంజెక్షన్స్ అని చెప్పి విల్ ట్రై ఇంజెక్షన్స్. అంటే ఇంజెక్షన్ కొంత హెల్ప్ అవుతుంది. చాలామంది ఇప్పుడు ఇంజెక్షన్స్ మీద చాలా పెద్ద కాంట్రవర్సీ నడుస్తోంది. అంటే దేర్ ఆర్ సమ్ సెంటర్స్ విచ్ ఆర్ సేయింగ్ దట్ ఇంజెక్షన్ తీసుకోండి మొత్తం అన్నీ తగ్గిపోతాయి. అది కరెక్ట్ కాదు. ఇంజెక్షన్ హెల్ప్ అవుతుంది, సో వాళ్ళనేది తప్పు కాదు. ఇంజెక్షన్ హెల్ప్ అవుతుంది, బట్ అలాంగ్ విత్ డైట్ చేంజెస్, అలాంగ్ విత్ ఫిజియోథెరపీ, అలాంగ్ విత్ వెయిట్ లాస్ అండ్ అలాంగ్ విత్ మెడికేషన్స్ అన్నీ కలిపితే మనకు రిజల్ట్ వస్తుంది. సో ఫుడ్ అన్నారు కాబట్టి చెప్పండి, అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మీ దాకా రాకుండా ఉండొచ్చు సార్? ఫస్ట్ అది చెప్పండి. ఎలాంటి ఫుడ్ రెగ్యులర్గా తీసుకోవాలంటారు? ఆఫ్టర్ సర్జరీ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? ఫుడ్ విషయంలో మనం ఇందాక కొన్ని ఆస్పెక్ట్స్ డిస్కస్ చేసామండి. ఒకటి లో సాల్ట్ డైట్ రిచ్ ఇన్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఆర్గానిక్ డైట్, కెమికల్ ఫ్రీ. వీలైనంత వరకు రైస్ కానీ వెజిటబుల్స్ కానీ కెమికల్ ఫ్రీవి మనకు దొరుకుతున్నాయి బయట స్టోర్స్లో కూడా. వీ షుడ్ ట్రై ఫర్ దట్. ఇది కాకుండా మనందరిలో కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ స్పెషల్లీ ఇండియన్స్లో ఎక్కువ చూస్తున్నామండి మనం. సో మనకు కావాల్సిన డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. అది వెజిటేరియన్ సోర్సెస్ ఉన్నాయి, పనీర్, సోయా, టోఫు. నాన్ వెజిటేరియన్ సోర్సెస్ కూడా ఉన్నాయి. నాన్ వెజిటేరియన్లో కూడా వీ షుడ్ గో ఫర్ హెల్దీ ప్రోటీన్ సోర్సెస్ లైక్ లీన్ మీట్, అలాగే ఎగ్స్, అలాగే ఫిషెస్. దీస్ ఆర్ హెల్దీ ప్రోటీన్ సోర్సెస్. అండ్ లేదు ఇవేమి కూడా నాకు పెద్ద ఇష్టం లేదు అలా కొందరు ఉంటారు. ఇటు వెజిటేరియన్లోను అటు నాన్ వెజిటేరియన్లోను దే డోంట్ లైక్ మచ్ ఆఫ్ ప్రోటీన్ సోర్సెస్. అలాంటి వాళ్ళు బెటర్ టు టేక్ ప్రోటీన్ సప్లిమెంట్స్. ప్రోటీన్ పౌడర్స్ చాలా వచ్చాయి మనకి ఇప్పుడు. దే ఆర్ ఈజీలీ డైజెస్టబుల్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో ప్రోటీన్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవడము, విటమిన్ డి లెవెల్స్ మనకు కరెక్ట్గా ఉండడం కూడా మన జాయింట్ హెల్త్కి అవసరం అండి. చాలామంది కాల్షియం ట్యాబ్లెట్లు అని కాల్షియం గురించి ఆలోచిస్తారు. కానీ ఇందులో ఒక ఫ్యాక్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ అస్ ఫర్ నార్మల్ పీపుల్ మనం తీసుకునే ఫుడ్లో కాల్షియం వస్తుందండి.
ఓన్లీ ఓల్డ్ ఏజ్లో అయితేనే కాల్షియం సప్లిమెంట్స్ అవసరం. మిడిల్ ఏజ్, యంగ్ ఏజ్లో కాల్షియం అవసరం లేదు. వాట్ వీ నీడ్ ఈజ్ విటమిన్ డి. ఆ విటమిన్ డి న్యాచురల్గా సన్లైట్ నుంచి వస్తుంది. మనకి ఎండ తగులుతూ ఉండాలి, ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఎవ్రీడే ఎండ తగలాలి. అది కాకుండా విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఒకవేళ బ్లడ్ లెవెల్స్ మేము చెక్ చేసినప్పుడు తక్కువ ఉంటే సప్లిమెంట్స్ కూడా ఇస్తాం. సో సన్లైట్ ఎక్స్పోజర్, విటమిన్ డి సప్లిమెంట్స్, ప్రోటీన్ డైట్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ అంటాం. మైక్రోన్యూట్రియంట్స్ మనకి ఫ్రూట్స్ నుంచి వస్తాయండి. అంటే రా ఫుడ్స్ కుక్ చేసేస్తే మైక్రోన్యూట్రియంట్స్ పోతాయి. అందులో కొన్ని విటమిన్స్ ఉంటాయి, కొన్ని జింక్, సెలీనియం లాంటి కొన్ని మినరల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మైక్రోన్యూట్రియంట్స్ ఫ్రూట్స్లో బాగా దొరుకుతాయి. ఫ్రూట్స్ అండ్ స్ప్రౌట్స్. సో టు సమ్మరైజ్, లో సాల్ట్ డైట్ రిచ్ ఇన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, స్ప్రౌట్స్, ప్రోటీన్ కరెక్ట్గా చూసుకోవాలి, సన్లైట్ ఎక్స్పోజర్ అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్. సో రిటర్న్ ఎన్ని రోజులకు ఒకసారి ఆఫ్టర్ సర్జరీ, ఆఫ్టర్ ఈ కీ హోల్ కానివ్వండి, మిమ్మల్ని ఎన్నిసార్లు మిమ్మల్ని రిపీటెడ్గా కలవాలంటారు? కీ హోల్ సర్జరీ తర్వాత జనరల్గా ఫాలోఅప్ అంతా ఫిజియోథెరపీ ఫాలోఅపే ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ స్టిచెస్ ఉండవు, ఎక్కువ పెయిన్ కూడా ఉండదు కాబట్టి డాక్టర్ విజిట్స్ ఎక్కువ అవసరం ఉండవు. ఫిజియోథెరపిస్ట్ని కలవాలి, ఫిజియోథెరపిస్ట్ చెప్పింది కరెక్ట్ ఫాలో అవుతూ ఉండాలి. ఈవెన్ మేమైతే విల్ జస్ట్ టేక్ ఫిజియోథెరపిస్ట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. నేను చెప్పిన ఎక్సర్సైజ్ నువ్వు చేపిస్తున్నావా నా పేషెంట్తో, పేషెంట్ చేస్తున్నాడా లేదా. సో యూజువలీ ఫాలోఅప్ ఈజ్ మినిమల్. ఎక్సర్సైజ్ అనేది మన లైఫ్ స్టైల్లో భాగం చేసుకోవాలి. ఇప్పటికైనా మారాలి అంటారు చూసారా, ఎప్పటికైనా మారాలి. లేదు ఈ ఇంజురీ అయింది, మోకాల నొప్పి స్టార్ట్ అయింది, ఇప్పుడైనా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఎక్సర్సైజెస్ విల్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద ఆర్థోపెడిక్ థింగ్. రైట్. సో మనము జనరల్గా వాకింగ్ అని మాట్లాడుతూ ఉంటారు సార్. ఆఫ్టర్ ఈ కీ హోల్ తర్వాత వాక్ చేయొచ్చా బాగా? అంటే రెగ్యులర్గా కొంతమందికి వాకింగ్ అనేది ఒక ప్యాషన్ ఉంటుంది, రెగ్యులర్గా ఒక హాఫ్ అన్ అవర్ నడుద్దామని, ఆఫ్టర్ డిన్నర్ కాసేపు 10-15 నిమిషాలు నడుద్దామని చేయొచ్చు అంటారా? జనరల్లీ వాకింగ్ ఈజ్ ఎ వెరీ సేఫ్ ఎక్సర్సైజ్ మ్యామ్. వాకింగ్ ఎప్పుడు కూడా మేము ఎక్కువ రిస్ట్రిక్షన్ చెప్పాము. అంటే బాగా సివియర్ నీ పెయిన్, సివియర్ నీ ఆర్థరైటిస్, లేదంటే లోపల ఏదైనా మేజర్ డ్యామేజ్ ఉంటే తప్ప వాకింగ్ రిస్ట్రిక్షన్ చెప్పము. ఉంటే కూడా రిస్ట్రిక్షన్ కొద్ది రోజులే, పెయిన్ తగ్గే వరకు 2 weeks 3 weeks ఫిజియోథెరపీ అయ్యే వరకు కొద్ది రోజులు ఆగమంటాం. ఆ ఫిజియోథెరపీ ఎక్సర్సైజే కొంచెం రిపిటేషన్స్ ఎక్కువ చేసుకోమని చెప్తాం. ఓకే. బట్ జనరల్లీ వాకింగ్ ఈజ్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. కాకపోతే వాకింగ్ అన్నారు కాబట్టి ఒక చిన్నది నాకు గుర్తొచ్చింది. చెప్పండి. చాలామంది మా పేషెంట్స్ నాతో వచ్చి చెప్పేది, సార్ నేను వాకింగ్ చేస్తున్నాను సార్, నాకు అయినా నొప్పులు వస్తున్నాయి ఎందుకు అని అడుగుతారు. వాకింగ్ అనేది ఏంటంటే జనరల్ హెల్త్కి మంచిదండి. అంటే మన బీపీ, షుగర్స్, లేకపోతే హార్ట్ ఫంక్షన్, వీటికి మంచిది. జనరల్ బాడీలో కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. బట్ జాయింట్ హెల్త్ కోసం మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా వీ నీడ్ టు డూ స్ట్రెచెస్ ఫర్ ద జాయింట్. ఓకే. షోల్డర్ ఉంది, దీన్ని మీరు రెగ్యులర్ స్ట్రెచ్ చేస్తేనే ఇది హెల్తీగా ఉంటుంది. ఓకే. అలాగే మెడ ఉంది, సో రెగ్యులర్గా నెక్ స్ట్రెచెస్ మీరు రెగ్యులర్ చేస్తుంటేనే ఇది హెల్తీగా ఉంటుంది. లేదంటే ఎక్కడో చోట మెడ పట్టేయడము, ఈ సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు పట్టేయడం అనేది కామన్ కదా. సో దట్స్ వై వాకింగ్ ప్లస్ యోగా, అంటే యోగాసనాలు, దట్స్ ది బెస్ట్ కాంబినేషన్. ఓకే. రాదర్ దాన్ గోయింగ్ ఫర్ స్పోర్ట్స్. చాలామంది స్పోర్ట్స్కి వెళ్ళిపోతుంటారు ఫిట్నెస్ అంటే, దాంట్లో మళ్ళీ ఇంజురీస్ అవుతాయి. అవును. మనకి బేసిక్ ఫిట్నెస్ ఫస్ట్, వాకింగ్ యోగా చేసుకుంటే ఫస్ట్ మనం హెల్తీగా ఉంటాం, ఆ తర్వాత స్పోర్ట్స్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఓకే. ఒక విషయం చెప్పండి సార్, సప్లిమెంట్స్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. ఒబీస్ అయిన తర్వాత సప్లిమెంట్స్, ఇంజెక్షన్స్ రకరకాలుగా వస్తూ ఉన్నాయి. సేఫ్ అంటారా? అవి తీసుకోవచ్చు అంటారా? సప్లిమెంట్స్ విషయంలో మేము ఎప్పుడు కూడా వీ డూ సమ్ బ్లడ్ టెస్ట్స్ అండి. అది విటమిన్ డి కానీ, B12 కానీ, ప్రోటీన్ సప్లిమెంట్స్ గురించి కానీ వీ డూ సమ్ బ్లడ్ టెస్ట్ అండ్ ఇఫ్ నీడెడ్ విల్ టేక్ డైటీషియన్ ఒపీనియన్. మేము కూడా ఒక్కొక్కసారి డైరెక్ట్ రికమెండ్ చేయము. వీ ఆల్వేస్ సజెస్ట్ కన్సల్టేషన్ విత్ డైటీషియన్. సప్లిమెంట్స్ చాలా యూస్ఫుల్ అండి. అంటే మనకి డైట్లో యాజ్ వీ ఆల్ నో వీఆర్ ఇన్ ఏ వెరీ మోడర్నైజ్డ్ అగ్రికల్చర్లో ఉన్నాం. ఇప్పుడు అంతా హైబ్రిడ్స్ నడుస్తున్నాయి. సో కొన్ని న్యాచురల్గా రావాల్సిన దేశీ వెరైటీస్లో ఉండే న్యూట్రియంట్స్ కొన్ని మిస్ అవుతాయి. అండ్ ఐ థింక్ వీ నీడ్ టు కన్సల్ట్ ఎ న్యూట్రిషనిస్ట్ వెన్ ఎవర్ వీఆర్ ఇన్ డౌట్ అండ్ దెన్ ఓన్లీ టేక్ ద సప్లిమెంట్స్. లైఫ్ లాంగ్ సప్లిమెంట్స్ కూడా అంత మంచి ఆప్షన్ కాదు. ఓకే. సో ఈ కీ హోల్లో అసలు మనకి లైక్ ఎలా అంటే తీసుకోవాలి, కీ హోల్కి వచ్చాము, ఏమో ఫెయిల్యూర్స్ వస్తాయేమో అనే భయం అయితే ఉండదంటారా? 100% సక్సెస్ రేట్ ఉంటుందంటారా? కీ హోల్ సర్జరీస్లో ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఇట్స్ చిన్న ఇన్సిషన్స్తోనే అయిపోతుంది అండ్ కంటిన్యూ లోపల ఒక ఫ్లూయిడ్ ఇరిగేషన్ నడుస్తూ ఉంటుంది అనమాట మా ప్రొసీజర్ అవుతున్నంతసేపు. అన్లైక్ జనరల్ ఆర్థోపెడిక్ ప్రొసీజర్స్ విచ్ ఆర్
ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటే, ఇప్పుడు ఇక్కడ చెయ్యి విరిగింది, ప్లేట్ వేసాము, అప్పుడప్పుడు ప్లేట్ ఇన్ఫెక్ట్ అవుతుంది. అప్పుడప్పుడు ఈవెన్ జాయింట్ రిప్లేస్మెంట్స్ కూడా అప్పుడప్పుడు ఇన్ఫెక్ట్ అవుతుంది. బట్ కీ హోల్ ప్రొసీజర్లో అసలు ఆ ఇన్ఫెక్షన్ రిస్క్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అండ్ ఎంత రిపేర్ చేయగలిగితే అంత మంచిది. ఇప్పుడు మీకు కొంత డ్యామేజ్ అయింది లోపల, నేను మొత్తం రిపేర్ చేయలేకపోవచ్చు, ఇట్ మే నాట్ బి పాసిబుల్ టెక్నికలీ, కానీ ఎంత రిపేర్ చేయగలిగితే అంత బెనిఫిట్. సో కీ హోల్ సర్జరీలో ఇది అడ్వాంటేజ్. అండ్ జనరల్లీ కీ హోల్ సర్జరీలో ఫెయిల్యూర్స్ అనేది ఎలా వస్తుందంటే, ఒకసారి టిష్యూ బాగా అరిగిపోయింది అనుకోండి, అది రిపేరబుల్గా ఉండదు. కొంత రిపేర్ చేయగలుగుతాం, కంప్లీట్ రిపేర్ చేయలేకపోవచ్చు, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ ఎ బెటర్ లైఫ్ ఫర్ యువర్ జాయింట్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ సేఫ్ ప్రొసీజర్ అని చెప్తాం. మీరు అన్న క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎక్సర్సైజెస్. మేము చెప్పిన ఎక్సర్సైజ్ కరెక్ట్ ఫాలో అయితే మేము మీకు జాయింట్ లోపల చేసిన రిపేర్ మీకు ఎక్కువ లైఫ్ని ఇస్తుంది. అంటే మీ యూజ్ని బట్టి కూడా అది ఉంటుంది అనమాట. ఓకే, మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనం అంత సేఫ్గా ఉంటాం. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎంతవరకు అర్థమైంది అసలు ఈ కీ హోల్ గురించి? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లేదా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నా, మరి ఇంక ఏ రకమైన జాయింట్ పెయిన్స్ ఉన్నా ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.